అధికారం కోల్పోయిన రౌడీయిజం, గూండాయిజం మాత్రం వైసీపీ మానలేదు అనేదానికి నిదర్శనమే ఈ సంఘటన. కడపలో ఒక మహిళ కారుపై తెలుగుదేశం పార్టీ స్టిక్కర్ ఉందని కొందరు వైసీపీ ఉన్మాదులు ఆ కారును ధ్వంసం చేశారు. సాయంత్రం సమయంలో ఆమె ఒక ఫంక్షన్కు వెళ్లారు. ఫంక్షన్ నుంచి బయటకు వచ్చి చూసేసరికి కారు ధ్వంసమై ఉంది. పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు ఇవ్వడానికి వెళితే ఎవరూ స్పందించలేదని ఆమె వాపోయారు. ఆంధ్రప్రదేశ్లో ఎంత దారుణంగా రౌడీయిజం పెరిగిపోయిందంటే, నిన్న ఈవినింగ్ నేను ఒక ఇన్విటేషన్కి వెళ్తే డిన్నర్కి, అక్కడ ఆ సింబల్ ఉందని చెప్పి కారు మొత్తం బదలగొట్టేశారు. పోలీస్ స్టేషన్లో ఏది కూడా అసలు జెన్యూన్గా వర్క్ చేసే వాళ్ళే లేరు ఆంధ్రప్రదేశ్లో. అట్లీస్ట్ ఒక స్టిక్కర్ ఉన్నందుకు ఇంత దారుణంగా చేస్తే. రౌడీ షీటర్లకు, గూండాలకు, బ్లేడ్ బ్యాచ్లకు మద్దతుగా ఉంటూ ఉన్మాదాన్ని పెంచి పోషిస్తున్న జగన్ లాంటి వ్యక్తి ప్రజాస్వామ్యానికి చేటని, ప్రభుత్వంలో అతనికి మద్దతుగా ఉంటున్న వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.